భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 3/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణాపక్ష విధియ ఆదివారం విధియ రాత్రి 12:49 వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 10:01 11:47 వరకు, దుర్ముహూర్తాల సాయంత్రం 4:33 5:24 వరకు, సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:15, అమృత రాత్రి 8:36 10:22 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, శుభకాలం ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. వరి అన్యోగం రాత్రి 9:04, తైతుల కలన ఉదయం 11:55, గరంజి రాత్రి 12:49. దినారంభ చక్రంలో ఈరోజు మేఘరాజులు దూర ప్రాంత ప్రయాణాలు, బంధుమిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారి శ్రమతో లాభాలుంటాయి. వ్యవసాయక మూలికంగా లాభాలు ఉండే అవకాశం, భూ విక్రయాలకు అనుకూలం. మిథున రాశి వారి విద్యందు ఉన్నత ఉత్తీర్ణత, కొత్త అవకాశాలు, విద్యందు మార్పులు, కుటుంబ ఆనందం. కర్కాటక రాశి నూతన వస్తు లాభాలు, కార్యజయము, ధనలాభం. సింహరాశి వారి వ్యాపారంలో లాభాలు, వ్యవసాయ మూలికంగా లాభాలు. ఎంత ధనము వచ్చినప్పుడు ఏదో రకంగా ఈరోజు పొదుపు చేయాలి, ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి శుభకార్యాలు కలిసి వచ్చుట, స్త్రీ సౌఖ్యం మరియు ధన వృద్ధి. తులారాశి వారి దైవ కార్యాల్లో పాల్గొనడం, బంధువుల యొక్క కలయిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి స్వల్ప అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. కోపం కూడా పెరిగే, కోపం వల్ల అందరితో విరోధాలు పొందే అవకాశం ఉంది. ధనుసు రాశి వారి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం, స్త్రీ సౌఖ్యం, శుభకార్య నిమిత్తమే ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు, వాహన లాభాలు, నూతన వాహనం కొనుక్కునే అవకాశం ఉంది. కుంభరాశి వారి చేయు ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. దేవతా ఆరాధన కానీ దేవాలయ దర్శనం కానీ చేస్తే ఈరోజు మీకు అనుకూలం. మీనరాశి వారి సంతానం వల్ల శుభవార్తలు వింటారు. సంతానం వల్ల కలిసి రావడం, పాత బాకీలు ఏమన్నా ఉంటే వసూలు అయ్యే అవకాశం ఉంది. విధియ ఆదివారం కూడా అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం.